రేవంత్ రెడ్డి తనకు మద్దతుగా 42 మంది ఎమ్మెల్యేలను వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమన్నాడట. ఇది లండన్ నుంచి ఫోన్ చేసి అందరికీ చేస్తే వాళ్ళు వెళ్ళలేదు, 15 మంది మాత్రం వెళ్ళారు. తప్పులేదండి, నేను ఇక్కడ బీఆర్ఎస్ని ఒక్క% కూడా తప్పు పట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష, వాళ్ళు రాజకీయ పార్టీ, ఎన్ని రకాలుగా అవతల వాడిని మైండ్ గేమ్ ఆడి కిల్ చేయాలో అన్ని రకాలుగా చేస్తారు కదా, తప్పేం లేదు. కానీ అది నిజమా, అది నమ్మశక్యంగా ఉందా? ఒకటి, వీళ్ళ సైడ్ నుంచి కౌంటర్ లేదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు. వెంకటకృష్ణ గారు, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇటీవల భారత ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏది జన్జీ ఉద్యమం జరుగుతున్నప్పుడు యువతను ఉద్దేశించి మాట్లాడితే తను మాట్లాడినటువంటి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే 33 కోట్ల మంది చూశారు విత్ ఇన్ అవర్స్. ఫాలోవర్స్ చూస్తే ప్రధానమంత్రి దగ్గర నుంచి అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏం చెప్తున్నారంటే మంత్రులు కూడా యాక్టివ్ గా సోషల్ మీడియాలో ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పాలి అనేటటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూసాం. ఇది ఒకటైతే, రెండోది తమిళనాడులో టీవీకే విజయ్ గెలవటంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత పాత్ర పోషించిందో మనం అందరం చర్చించాం. తర్వాత బాంకీపురాలో పీకే గెలుపులో కూడా సోషల్ మీడియా ఎంత క్రియాశీలక పాత్ర పోషించిందో మనం చూసాం. జన్జీ మూవ్మెంట్, జంతర్ మంతర్ దగ్గర చేసినటువంటి మూవ్మెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎంత విస్తృత ప్రచారం జరిగిందో మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండోది 2023 శాసనసభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తు చేస్తున్నాను. ఏంటి అని అంటే, మేము 32 మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకుంటే గెలిచేవాళ్ళం అనేటటువంటి మాట అన్నారు. అంటే యూట్యూబ్ ఛానల్స్ అనేవి మా ఓటమిలో ఎంత ప్రాధాన్యత పోషించాయనేది చెప్పినట్లుగా మనం ఇక్కడ భావించాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఇప్పుడు అంశానికి వస్తే ఏంటి అంటే, మనకి ఆగస్టు 19 నాడు పర్కాలలో గీస్కొండలో జరిగినటువంటి కొండా సురేఖ బర్త్డే కార్యక్రమంలో కొండా సుష్మితా పటేల్ గారు ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని కొన్ని మాటలు మాట్లాడారు, విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. తర్వాత ఆగస్టు 20 నాడు సిఎల్పిలో ఒక 15 మంది శాసనసభ్యులు, ఒక 5 మంది ఎమ్మెల్సీలు ఒక ప్రెస్ మీట్ బట్టి ఆ కామెంట్స్ ని ఖండించినటువంటి సందర్భం. అయితే దీనిపైన వస్తున్నటువంటి ప్రచారం, దీనిపైన జరుగుతున్నది ఏంటి అని అంటే, ఈ మొత్తం ఎపిసోడ్ పైన 2 అంశాలు కీలకంగా మనం పొలిటికల్ సర్కిట్స్ లో వింటున్నాం. మీరు ఒక అంశాన్ని టచ్ చేశారు, దానికి ఇంకొక అంశాన్ని కూడా నేను జోడించి చెప్తాను. ఈ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల పట్ల 2 ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తున్నాయో చెప్తాను. మొదట బీజేపీ తీసుకుందాం. బీజేపీ కొండా సురేఖ గారికి అనుకూలంగా స్పందిస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించాలా. ఇది ఒక అంశం అయితే, రెండోది బీఆర్ఎస్ పార్టీ చాలా ఒక పొలిటికల్ గేమ్, ఒక పొలిటికల్ స్ట్రాటజీగా స్పందిస్తుంది. ఆ స్పందన ఏంటి అని అంటే, సోషల్ మీడియాని లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ వేదికగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి అని అంటే, ముఖ్యమంత్రి గారు అని మీరు అన్నారు కదా, ముఖ్యమంత్రి గారి సలహాదారు 42 మంది శాసనసభ్యులకు ఫోన్ చేసి ఈ అంశం పైన మీరు ఖండించండి, మాట్లాడండి అని చెప్పినట్లుగా, చెప్పితే దానికి స్పందన లేకుండా కేవలం 15 మంది శాసనసభ్యులు, 5 ఎమ్మెల్సీలు మాత్రమే ఖండించారు. అంటే ముఖ్యమంత్రి గారి బలం కేవలం 15ఏనా? కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు 67 మంది ఉన్నారు, 9 మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం వాళ్ళ బలం 75 ఉంటే కేవలం స్పందించింది 15 మంది మాత్రమే. అంటే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీలో బలం లేదు. ముఖ్యమంత్రి గారికి మద్దతు చెప్పేటటువంటి వాళ్ళు, మద్దతుగా నిలబడేటటువంటి వాళ్ళు కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు అనేటటువంటి ఒక ఎక్స్పోజర్ ని ఒక సోషల్ మీడియా వేదికగా రాజకీయంగా వాడుకుంటున్నటువంటి అంశం ఉంది. అందుకని దాంట్లో మీరు అంటున్నటువంటిది ఏంటి అని అంటే, బట్ ఈ క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ క్యాంపెయిన్ ఏంటది? కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టేటటువంటి క్యాంపెయిన్ చేయటం లేదు కదా, అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా అనేది మీరు అంటున్నటువంటి మాట. నిజమే, ఎప్పుడైనా ఇట్లాంటి వ్యవహారము ఇవాళ
సోషల్ మీడియా అనేది ఒక రీచబుల్ ప్లాట్ఫామ్ అండి. ఒక సామాన్యుడు కూడా రీచ్ అయ్యేటటువంటి ఒక ప్లాట్ఫామ్. అయ్యో ముఖ్యమంత్రి గారి పక్కన 15 మంది కూడా లేరట అంటే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీలో బలం లేదు, ముఖ్యమంత్రి గారిని మిగతా వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నట్టుగానే కదా అనే ఒక ప్రొజెక్షన్ వెళ్తే అది ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలహీనపరుస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఇందాక మీరు ఇంట్రోలో ఒక మాట అన్నారు, ఏమన్నారనంటే 2023 శాసనసభ ఎన్నికల్లో మనం ఎంత కాదనుకున్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వము కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఒక యాడప్ అయింది అనేటటువంటి మాట అన్నారు. నిజమే, 2014లో కానీ 2018లో కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఎందుకు ఓడిపోయింది అనే ప్రశ్న మనం అనేక సందర్భాల్లో వేసుకుంటే, వీక్ లీడర్షిప్ ఉంది కాంగ్రెస్ కి, ప్రజల్లో బలం ఉన్నప్పుడు కూడా, ప్రజల్లో అభిమానం ఉన్నప్పుడు కూడా దాన్ని ఓట్లుగా మార్చడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయింది. 23లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఒక బలమైనటువంటి లీడర్షిప్ ఉంది కాబట్టి ఓటింగ్ ని కాంగ్రెస్ కి ఫేవరబుల్ గా మార్చగలిగాడు కాబట్టి గెలిచింది అనేటటువంటి ఒక ఫ్యాక్టర్, ఒక చర్చ జరిగింది. బట్ ఇప్పుడు అది బలహీనతగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ లో బలం లేదు, ముఖ్యంగా ఎమ్మెల్యేలలో బలం లేదు అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ దీని ద్వారా ఖచ్చితంగా పోయినట్టుగా మనకి స్పష్టంగా కనపడుతుంది. బట్ దాంట్లో కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ చేయటంలో వైఫల్యం చెందింది. ఇది ఒకటైతే, రెండోది ఇంకో కీలకమైన అబ్జర్వేషన్ నేను చేశాను వెంకటకృష్ణ గారు. అదేంటి అంటే, ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటనకు అనుమతి రాకపోయినప్పుడు మళ్ళీ హైదరాబాద్కు వచ్చి ఆగస్టు 24 నాడు ఒక ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో కూడా ఎవరైతే ముఖ్యమంత్రి గారికి సమర్థిస్తూ మాట్లాడారో వాళ్ళు మాత్రమే ఆ ప్రెస్ మీట్ లో కనపడ్డారు. లేటుగా వచ్చినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి, ఒక బట్టి విక్రమార్క గారు, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేటుగా వచ్చినప్పటికీ, బట్ నా అబ్జర్వేషన్ ఏంటంటే ఆ అంశంలో ఈ 15 మందిలో కూడా మొట్టమొదటిసారి గెలిచినటువంటి వాళ్ళు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్లే ఎక్కువగా ఉన్నట్టుగా కనపడింది. ఒరిజినల్ గా కాంగ్రెస్ లో బలంగా ఉండి తర్వాత తన మంత్రివర్గంలో ఉన్నటువంటి కీలకమైన మినిస్టర్స్ కూడా ఈ అంశం పైన మాట్లాడకపోవటము ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్టుగా, ఎక్కడో వెల్తిగా ఉన్నట్టుగా కనపడుతుంది. అయితే ఇక్కడ మీరు అన్న దాంట్లో డెఫినెట్ గా మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కి మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే సమావేశం ముగించుకొని మధ్యంతరంగా ముగించుకుని వచ్చి జాయిన్ అయ్యారు మా మంత్రివర్గ సహచరులని ఆయన కూడా చెప్పినారు. ఇక్కడ ఈ రోజుల్లో రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలోనే పుట్టి పెరిగారు అనడానికి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటే ఎంటైర్ పార్టీ, ఆ పార్టీ ఏమి న్యాచురల్ ఇది కాదు కదా, మొత్తం అందరూ తెలుగుదేశం పార్టీ నుంచి, మొత్తం అది తెలుగుదేశం పార్టీకి బీ క్యాంప్ లాంటిది ఒక రకంగా. కాకపోతే ఓకే, ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ